పదాల చెరువు. చెరువులో ఏమున్నాయి? చేపల అక్షరాలు. ఏంది? పదాల చెరువులో చేపల అక్షరాలు. ఇది గాలం. ఓకేనా? ఇప్పుడు ఈ గాలంతో చూడు, జ అనే ఒక చేపని తీయండి. జానా కాదా? అందరం చూద్దాం. చూడు, జా అదే. దీని మీద పెట్టు, టేబుల్ మీద పెట్టు. జానా అదే, జానా కాదా? జా. నువ్వు పట్టుకో, చేపను పట్టుకో, చేపను పట్టుకో, చేపను పట్టుకో, వదిలే, పట్టుకో చేపని. ఇంకొకటి, ఇప్పుడు డా అనే చేపను చూడు, వెతుకు బుట్టలో డా అనే చేపను వెతకాల. అదిగో కౌశిక చూపిస్తుంది. కౌశికకి ఈ గాలం ఇచ్చేసి నువ్వే పట్టుకో. నువ్వే క్లాసు? 1 ఫస్ట్ క్లాస్ అనాలా? ఏ క్లాస్ నువ్వు? నీ పేరు? జా తీసేసావా? ఏది? అక్కడ పెట్టు, పట్ట మీద పరువు జాని. ఇదిగో జా డా అనే చేపలు వచ్చేసాయా? ఇప్పుడు వాడా అనే చేపలు తీయాలా? నువ్వే తీయాలా? వా అక్షరం తీ బుట్టలో. మీరు చెప్పకూడదు. వా అనే అక్షరం పట్ట మీద పరు. డా. ఇదిగొక డా ఇక్కడ ఉందా చేప? ఇదిగో డా. వడ అనే చేప వచ్చేసిందా? ఇదో వడ చేప వచ్చేసింది. ఇంకొకటి తా అనే చేపది. తడ. ఇదిగో ఇక్కడ తడ అనే చేప వచ్చేసినాయా? అర్థమైందా? ఈగా అనే చేపలు కావాలి మనకి. ఎక్కడ ఉందో ఇంకొకరు తీసుకో గాలం. ఈ కాదు, ఈ ఒకటో ఈ కాదు, నేను ఈ అన్నాను. ఎక్కడుందో చూడు, ఆ బుట్టలో చేపల చెరువులో ఈగా అనే చేపలు తీయాల. గాలంతోనే తీయాలా, చేత్తో తీయకూడదు. చూడండి, గాలంతో పట్టుకోకూడదు, గాలంతోనే చేయాలి. చూడు, పట్ట మీద పరు. పరిచావా? ఇప్పుడు గా అనే చేప తీయాల. గా అనే చేప తీయాల. గా అనే చేప తీయాల. గాలం కదే తగులుతుంది. తీ, పైకెత్తు. గా అనే చేప వచ్చేసింది. అక్కడ చెప్పు, పట్ట మీద బరువు. ఈ గా అనే చేపని ఈగా అనే చేపని ఏం చేయాలా? వండుకొని తినేసేయాలా. బాగా చదువుకుంటే వండుకొని తినేసేయచ్చు. వచ్చిందా చేపల చెరువు? ఏందది? అక్షరాల చెరువు అనమాట. ఇలా మనము కావలసినటువంటి అక్షరాలు తీసుకొని పదాలని తయారు చేసుకోవాలి. మరి ఇన్ని పదాలు తయారు చేసిన పదాలన్నీ నోట్స్లో రాద్దామా? రాద్దాం.